అయితే జిల్లాలో ఉన్నటువంటి డీవా గారు అసలు ఈ జిల్లాలో ఉన్నారా లేనేది తెలియని పరిస్థితి. ఎందుకోసమంటే ఈరోజు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూళ్ళు అక్రమ అడ్మిషన్లు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ధనలక్ష్మీపురంలో ఇడిఫీ స్కూల్ పేరుతో దాదాపు ఎటువంటి ఓపెన్ పర్మిషన్ కూడా లేకుండా లక్షల ఫీజులు వసూలు చేసి ముందు అడ్మిట్ చేస్తున్నారు. సిటీలో ఎక్కడ పెట్టినా బోర్డింగ్లు పెట్టి అడ్మిషన్లు చేస్తున్నారు. కనీసం డీఓ పరిష్కరించలేదు. అందువల్ల ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్కి వినతి పత్రం జరిగింది. అయితే డీఓ గారు నాకు తెలియదు, నేను తీసుకుంటానని చెప్పారు. కనీసం మొత్తం కూడా తెలుసు. గతంలో కూడా మొత్తం కేఆర్ పెట్రోల్ ఉన్న జీవికే స్కూల్ ఇంటర్నేషనల్ పేర్లు బోర్డులు పెట్టి అక్రమాషన్లు వసూలు చేశారు. ఆ స్థలం కస్తూర్బా విద్యాలయం వాళ్ళది. అయితే మేము ట్రస్ట్ పేరుతో నడతాం, చెన్నై స్వామిది అని చెప్పి ఈరోజు ఒక పక్క చెప్తా, ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్తా, కనీసం ₹1,00,000 వసూలు చేస్తున్నాం. అదేవిధంగా నెల్లూరు సిటీలో అనేక రకాల స్కూల్స్ కూడా ఐఐటి, ఒలింపియాడ్ అనేక రకాల పేర్లు చెప్పి ఈరోజు ఫీజు వసూలు చేస్తున్నాం. బుక్స్ విపరీతం గడుచుకున్నాం. అందువల్ల ప్రభుత్వ నిబంధనలు పాటించండి, ప్రైవేట్ స్కూల్ చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా ఎటువంటి పర్మిషన్ లేకుండా అడ్మిషన్ చేస్తున్న స్కూల్ను కూడా గుర్తింపు రద్దు చేయాలి. అవసరమైతే ఆ స్కూల్స్ యజమానుల పైన కానీ క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి మేము పీడీఎస్ లేని పక్షంలో తొందరలో డీఓ ఆఫీస్ కూడా ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.